అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మనం మాట్లాడదాం. ఏ మనిషి అయినా తను అనుకున్నది సాధించాలన్నా లేదా తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని పూర్తిగా వినియోగించుకోవాలన్నా, వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవాలన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఈ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అంటే ముందు తన మీద గౌరవం అనేది చాలా ప్రధానమైన అంశం. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కానీ ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ప్రస్తుత సమాజంలో చాలా దారుణంగా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అర్థం ఏంటంటే తనలో ఉన్నటువంటి ఆ లోపాలని లేదా తను చేసినటువంటి తప్పుల్ని అంగీకరించకుండా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అనే పదాన్ని ఉపయోగించుకొని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిని వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని, వాళ్ళలో ఉన్నటువంటి అసమర్థతల్ని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అర్థం ఏంటంటే నలుగురిలోనూ నువ్వు గౌరవం పొందటానికి నీలో ఉన్నటువంటి సామర్థ్యాలని నువ్వు ముందు నమ్ముకొని, నిన్ను నువ్వు గౌరవించుకొని, నీలో ఉన్నటువంటి తప్పుల్ని నువ్వు తెలుసుకొని ఆ తప్పుల్ని సరి చేసుకోవటమే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే. కానీ మనం ఏం చేస్తామనంటే ఎవరైనా మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపితే వాళ్ళ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం కానీ లేదా ఆ లోపాలను అంగీకరించకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం కానీ చేస్తాం తప్పించి ఆ లోపాలని అంగీకరించి దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయకపోవటమే ఈరోజు చాలా రకాలైనటువంటి సమస్యలకు కారణం అవుతూ ఉంది. అందుకని నీలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలని నువ్వు అంగీకరించాలి. నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, యాక్సెప్ట్ చేయి. నేను పలానా దాంట్లో పలానా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాను, అంగీకరించు. ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్నటువంటి లోపాలను అంగీకరించావో అప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు, ఆ లోపాలని అధిగమించడానికి ప్రయత్నం చేస్తావు తప్పించి అంగీకరించినంత వరకు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం లేకపోతే బుకాయించడం, ఎదిరించడం చేసేస్తే అది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. మనిషి ఏదైనా సాధించాలి అని అంటే ఖచ్చితంగా నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నీ మీద నీకు గౌరవం ఉండాలి. నువ్వు నలుగురిలో గౌరవం పొందాలి అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు గౌరవించుకోవాలి. ఆ గౌరవం పొందటానికి కావలసినటువంటి అర్హతలను నువ్వు సంపాదించుకోగలగాలి. ఆ అర్హతలు ఎప్పుడు వస్తాయి? వాస్తవంగా నువ్వేంటో, నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో ఆ బలహీనతల్ని నువ్వు అనాలిసిస్ చేసుకుని తెలుసుకొని దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తి నేను గౌరవిస్తాడు. అందుకని ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయటం చాలా ప్రధానమైనటువంటి అంశం కింద నువ్వు భావించాలి తప్పించి నీలో ఉన్నటువంటి లోపాలని సరి చేసుకోకుండా ఎదుటి వ్యక్తుల మీద బుకాయించేస్తే మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ అవ్వదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఏంటి ప్రాబ్లం అని అంటే వచ్చినటువంటి ఏ అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగపరచుకోలేవు. నీ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి వచ్చినటువంటి దాన్ని భయపడతావు. బాబోయ్, ఇది నేను చేయగలనా, అంత సామర్థ్యం నాకు ఉందా అని భయపడి వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని వదిలేసుకుంటావు. మరొకటి ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రావటం. ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం లేదో ఏ నిర్ణయం నువ్వు తీసుకోలేవు, ఏ విధమైనటువంటి డెసిషన్స్ నువ్వు తీసుకోలేనప్పుడు నువ్వు అవకాశాలు పోతాయి. ఏదైనా అవకాశం సద్వినియోగపరుచుకుంటే అర్థం ఏంటి? దాన్ని యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం రెండు కావాలి కదా. సో నువ్వు యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేనప్పుడు దాన్ని ఏం చేసి వస్తావు? రిజెక్ట్ చేసేయటం, వదిలేసుకోవటం, నీ మీద నీకు నమ్మకం లేకపోవటం, విశ్వాసం లేకపోవడంతో దాన్ని విడిచిపెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తావు. అది మనకి కరెక్ట్ కాదు. అందుకని నువ్వు ఏ మనిషి అయినా ఎదగాలి అని అంటే ఇవి చాలా ప్రధానమైన అంశం. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, నీ మీద నీకు నమ్మకం, నిన్ను నువ్వు గౌరవించుకోవటం. ఎలా వస్తాయి నిన్ను గౌరవించుకోవటం అంటే నువ్వు ఎంత విలువైనటువంటి వ్యక్తివో నువ్వు గుర్తించుకో. ఈ జీవితం నీకు ఎంత విలువైందో నువ్వు తెలుసుకో.
నువ్వు విజయం సాధించడం నీకు ఎంత అవసరమో నువ్వు తెలుసుకో, దానికోసం నిరంతరం ప్రయత్నం చేయి. అప్పుడే కదా నువ్వు ఎదుగుతావు అనేటువంటి విషయం నీకు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా భయపడిపోయి బెదిరిపోయి, లేదా నీ తప్పులు నువ్వు తెలుసుకోకుండా ఏదైనా తప్పు చేసినా సరే ఎదుటి వాళ్ళు బుకాయించేసి, వాస్తవం మనం చాలా చిత్రంగా ఉంటుంది అనమాట. ఏదైనా వాస్తవాన్ని చెప్పినా కూడా మనం అంగీకరించం. అది తెలుసు నీకు, అది కరెక్టే నీకు తెలిసినా కూడా బుకాయింగ్ చేస్తాం. ఆ బుకాయింగ్ చేయటం వల్ల నీ గౌరవం పెరుగుతుందని, నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎదుటి వ్యక్తి ఏదో కామెంట్ చేశాడు కాబట్టి నేను చిన్నవాడిని అయిపోయినాను, ఆ కామెంట్ చేశాడు కాబట్టి నేను దాన్ని అపోజ్ చేయకపోతే, దాన్ని వ్యతిరేకించకపోతే నా గౌరవం పోతుందనో కాదు. ఇక్కడ వాస్తవం ఏదైనా ఉన్నప్పుడు, నీలో ఉన్నటువంటి చెడు ఎవరైనా చెప్పినప్పుడు, లేదా తప్పు చేస్తుంటే ఇది తప్పు పని అని అన్నప్పుడు, మన ఆలోచనలో ఏదైనా పొరపాటు ఉంటే ఇది పొరపాటు అని చెప్పినప్పుడు మనం దాన్ని నిజమైతే అంగీకరించాల్సిందే. అంగీకరించితే నీ గౌరవం పెరుగుతుంది. అంతేకాని దానివల్ల నువ్వు చిన్నవాడు అయిపోవు. మనం తప్పు చేసే తప్పుని సమర్థించేసుకోవడం ఆత్మగౌరవం కాదు. తప్పు చేస్తే అది తప్పు అని ఒప్పుకొని దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేసి ముందుకెళ్ళడమే గొప్పతనం. మనిషి అనేటువంటి వాడు ఖచ్చితంగా తప్పటడుగులు వేస్తాడు. తప్పు చేస్తేనే కదా మనం ఒప్పేంటో తెలిసేది. పొరపాట్లు జరిగితేనే కదా సరి చేసుకునేది. జీవితంలో ఎదగాలి అని అంటే కొన్ని తప్పులు చేస్తూ ఉండాలి, తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ఉండాలి, ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండగలగాలి. అప్పుడే కదా మనిషి ఎదుగుతాడు. అందుకని మనం ఏదైనా రాంగ్ నోషన్ మనలో ఉంటే, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మన ఎవడు ఏమనకూడదు, మనలో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చూపకూడదు, అది కాదు. అలాగే నువ్వు తప్పుడుగా నిర్ణయాలు తీసుకుని తప్పుడు ఆలోచనలో ఉండి, లేదా మానవ సంబంధాల విషయంలో ప్రధానంగా ఈరోజు పెద్ద సమస్య అయిపోయింది ఇది. ఏదన్నా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఇటు భార్యాభర్తల మధ్యలో వచ్చిన తగువులకు కానీ, లేదా ఇద్దరు భాగస్వామ్యుల దగ్గర వచ్చినటువంటి తగువులకు కానీ, ఏ మానవ సంబంధం అయినా సరే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నన్ను అలా అంటారా, నన్ను ఇలా అంటారా, ఇదే తప్పించి ఆ అన్న దాంట్లో వాస్తవాలు ఏంటో, నిజంగానే మనం పొరపాట్లు ఏమైనా చేస్తా ఉన్నామో, లేదా మనం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసి ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలు వినేటువంటి పరిస్థితుల్లో లేమో, వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నాము, ఇవేమి కూడా అర్థం చేసుకోకుండా మానవ సంబంధాలు దెబ్బతీసేసుకోవటం. అందుకని ఏ మనిషి అయినా సరే సమాజంలో గౌరవించబడాలన్నా, లేదా చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండాలన్నా, జీవితంలో ఎదగాలనన్నా వాస్తవాలని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. నీ మీద నీకు గౌరవం ఉండడం తప్పేం లేదు. ఆ గౌరవం కరెక్ట్ అయినటువంటి గౌరవమే ఉండాలి. నువ్వు నలుగురిలో గౌరవించబడాలి అని అంటే ముందు నిన్ను నువ్వు గౌరవించుకోవాలి. ఎదుటి వ్యక్తి గౌరవించటానికి అవసరమైనటువంటి లక్షణాలను మనలో పెంపొందించుకోవాలి. ఎదుటి వ్యక్తి మనలో ఏదైనా తప్పుల్ని కనుక చూసినప్పుడు ఆ తప్పుల్ని సరి చేసుకోకపోతే గౌరవం మనం ఎప్పటికీ కూడా పొందలేం సమాజంలో. అందుకని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే మనిషి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు, అనుమానమే లేదు. అందుకని పెద్ద మనిషి అంటే అర్థం ఏంటంటే క్షమించమని అడిగేటటువంటి వాడు, తప్పు చేస్తే తప్పుని యాక్సెప్ట్ చేసేటటువంటి వాడు. అంతేగాని పెద్దరికం అనేటువంటి ముసుగులో నేను ఇంక పెద్దరికం కాబట్టి నేను ఏం చేసినా సరే దాన్ని వెనక్కి తీసుకోకూడదు, తప్పు అయినా సరే వెనక్కి తీసుకోకూడదు, దాని మీద స్టిక్ అని అయిపోవాలి, ఆ విధమైనటువంటి ఆలోచన ఉండకూడదు. ప్రస్తుత సమాజంలో ఎలా ఉందనంటే అంతా కూడా చెంచాగిరి పెరిగిపోయింది, డప్పు కొట్టడం పెరిగిపోయింది, పొగడ్తలకి మనిషి అలవాటు పడిపోయాడు. ఎవరో పొగిడితే, ఎవరు నీలో లోపాలను ఎత్తి చూపకుండా నువ్వు చేసిన చిన్న పనిని కూడా చాలా గొప్పగా చెప్పుకునేటువంటి వాళ్ళని మనం ఇష్టపడతాం. మనిషి యొక్క సహజమైన లక్షణం అది. ఎందుకంటే పొగడ్తకి పడనటువంటి మనిషి ఉండడు. అలాగే పొగడ్తలకి మనం అలవాటు అయిపోయిన వాళ్ళం ఎవరైనా చిన్న మాట అంటే, వాస్తవం మాట్లాడితే ఇబ్బంది వచ్చేస్తుంటుంది, బాధ కలిగేస్తూ ఉంటుంది. ఎందుకంటే పొగడ్తలు అలవాటు పడిపోయాం మనం. మనిషి దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే, ఆ విమర్శను తీసుకోలేకపోతే, సద్విమర్శని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నీకు చాలా క్లియర్ ఐడియా ఉండాలి, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నీకు క్లియర్గా తెలిసి ఉండాలి, తెలుసుకోగలగాలి. అప్పుడు అది సద్విమర్శ లేకపోతే కావాలని విమర్శిస్తున్నారా మనకు అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే పెద్దలు పొరపాట్లు చేస్తారు, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళని వాళ్ళు సమర్థించేసుకుంటారు, లేదా బుకాయం చేస్తారు, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేస్తే ఆ పెద్దరికం మరింత పెరుగుతుంది. అందుకని ఈ విషయాలను తెలుసుకొని ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా అవసరం, ఆత్మగౌరవం మనిషికి చాలా అవసరం. ఆత్మగౌరవం పెంచుకోవాలి అని అంటే ముందు నీ మీద నీకు గౌరవం ఉండాలి. నువ్వు సాధించినటువంటి విజయాలను నువ్వు గుర్తుంచుకోవాలి, రికగ్నైజ్ చేసుకోవాలి.
అవి మరింతగా చేయాలనే ఆలోచన ఉండాలి. నీకు ఒక పొగడ్త వచ్చినప్పుడు ఆ పొగడ్తకి గర్వం పెరిగిపోకుండా, ఈ పొగడ్తను నేను కలకాలం నిలుపుకోవాలి, ఈ వ్యక్తులు నన్ను గౌరవిస్తున్నారు, ఈ వర్గం నన్ను గౌరవిస్తుంది, ఈ గౌరవాన్ని నేను మరింత పెంచుకునే ప్రయత్నమే చేయాలి అనేటువంటి ఆలోచన మనలో ఉండి మరింతగా పెంచుకోవడానికి ఏం కావాలి, నాలో ఏం లోపాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఎదుటి వ్యక్తి నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు, నీకు తెలుసు ఆ లక్షణాలు కొన్ని మనలో లేవని అలా మాట్లాడుతున్నటువంటివి. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ వ్యక్తులు నా నుంచి ఇది ఆశిస్తున్నారు, అందుకని నాలో ఉన్నటువంటి లోపాలను నేను సరి చేసుకుంటే నన్ను మరింతగా గౌరవిస్తారు. అలా చేసుకోకపోతే ఏదో ఒక రోజున వాస్తవం బయటపడినప్పుడు మన పరువు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముందు గౌరవించినటువంటి వాళ్ళే ఈరోజు మనం చేదరించుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్తో జాగ్రత్తగా ఉండండి. మానవ సంబంధాలు నిలబడాలన్నా, నువ్వు మరింత ఉన్నతంగా వెళ్ళాలన్నా, నీలో ఉన్నటువంటి వాస్తవాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి అనుగుణంగా నువ్వు ఉండే ప్రయత్నం చేయి. తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకునేటువంటి ధైర్యం నీకు ఉండాలి. అప్పుడే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు, అందరితోనూ గౌరవించబడతావు. అందుకని ఏదైనా వస్తే తప్పించుకునే ప్రయత్నం చేయకండి, లేదా మూర్ఖంగా వాదించేసేటటువంటి ప్రయత్నం చేయకండి. కనీసం మౌనంగా ఉండడం అన్నా నేర్చుకో. నువ్వు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చెయ్యి. ఖచ్చితంగా నీ గౌరవం మరింత రెట్టింపు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో నీ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఏ మనిషి బ్రతకాల్సిన అవసరం లేదు. అలాగని ఆత్మగౌరవం పేరుతో సంబంధాలను పాడు చేసుకోవటం, లేదా వచ్చినటువంటి అవకాశాలని దుర్వినియోగం చేసుకోవటం, నీలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోలేక వచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలన్నింటినీ వదిలేసుకోవటం, మూర్ఖత్వంగా వాదించుకుంటూ మానవ సంబంధాలు దెబ్బతీసుకుని ఇవన్నీ చేస్తే అది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. కాబట్టి మనిషి ఉన్నతలో సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, సెల్ఫ్ ఎస్టీమ్ కానీ ఇవన్నీ చాలా ప్రధానమైనటువంటి అంశాలు. నిన్ను నువ్వు నిర్మించుకునేటువంటి ప్రయత్నంలో, నువ్వు గొప్పగా తయారయ్యేటువంటి క్రమంలో వీటిని ఖచ్చితంగా నువ్వు పాటించినప్పుడే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావని తెలియజేస్తూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.